హాయ్ హలో వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ టిప్. రాత్రి పడుకునేటప్పుడు ఏసీ ఆన్ లో ఉంచుతున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి. ఎండాకాలంలో పగలు రాత్రి ఒకేలా ఉంటుంది. రాత్రులు కూడా వేడి ఉక్కపోతతో అసలు ఉండలేరు. చాలా మంది రాత్రి పడుకునేటప్పుడు కూడా ఏసీ ఆన్ లోనే ఉంచుకుంటారు. కానీ రాత్రంతా ఏసీ పెట్టుకుని పడుకోవడం వల్ల కొందరి ఆరోగ్యానికి హాని కలుగుతుంది. మరి ఏసీ ఎక్కువగా వాడటం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో చూద్దాం. రాత్రంతా ఏసీ ఉన్న గదిలో పడుకోవడం వల్ల కొందరిలో శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. ప్రత్యేకించి ఉబ్బసం లేదా అలర్జీలు వంటి శ్వాసకోశ పరిస్థితులతో బాధపడుతున్న వ్యక్తులు ఇబ్బంది పడవచ్చు. ఇది దగ్గు, గురక, ఛాతీ, బిగుతు, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలను కలిగిస్తుంది. శ్వాసకోశ సమస్యలను నివారించడానికి ఏసీ ఉష్ణోగ్రతను మితమైన స్థాయికి సెట్ చేయండి. పడుకునే ముందు గది చల్లబడిన తర్వాత ఏసీ ఆఫ్ చేయడం కూడా మంచిది. కొందరికి ఏసీ గదిలో పడుకోవడం వల్ల తేమ తగ్గి చర్మం, కళ్ళు పొడబారిపోతాయి. ఇక ఏసీ ఉత్పత్తి చేసే చల్లని గాలి చర్మం నుంచి తేమను తొలగిస్తుంది. ఇది పొడి, దురదకు దారితీస్తుంది. దీన్ని నివారించడానికి పడుకునే ముందు మీ చర్మానికి మాయిశ్చరైజర్ రాయండి. కళ్ళను అవసరమైన మేరకు హైడ్రేట్ చేయడానికి లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ ఉపయోగించడం కూడా మంచిది. రాత్రిపూట ఏసీ పెట్టుకుని పడుకోవడం వల్ల కొందరిలో కండరాలు బిగుసుకుపోవడంతో పాటు కీళ్ళ నొప్పులు కూడా వస్తాయి. కీళ్ళ నొప్పులు సంభవిస్తాయి. ముఖ్యంగా శరీరం చాలా కాలం పాటు చల్లని ఉష్ణోగ్రతలకి గురైనట్లయితే చల్లని ఉష్ణోగ్రతలు కండరాలు సంకోచం మరియు బిగుతుకు కారణమవుతాయి. ఈ రకమైన కండరాలు దృఢత్వం మరియు కీళ్ళ నొప్పులను నివారించడానికి ఏసీ ఉష్ణోగ్రతను నియంత్రించడం మంచిది. ఏసీ ఆన్ చేసిన గదిలో రెగ్యులర్ గా నిద్రించడం వల్ల కూడా కొంతమందిలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇది వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. ఏసీ ఆన్ లో ఉన్న గదిలో పడుకోవడం వల్ల నిద్రకు భంగం కలిగిస్తుంది. కొంతమందికి నిద్రలేమి కలుగుతుంది. ముఖ్యంగా ఉష్ణోగ్రత చాలా చల్లగా ఉంటే అది నిద్రను ప్రభావితం చేస్తుంది. ఏసీ ఆన్ లో ఉంచుకొని నిద్రించడం వల్ల సున్నితమైన వ్యక్తులలో అలర్జీలు తీవ్రమవుతాయి. అలాగే ఏసీ వినియోగాన్ని పరిమితం చేయండి. ఇది ఇవాల్టి హెల్త్ టిప్. మరో హెల్త్ టిప్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.